వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ గురించి మనందరం చూసాము, చదివాము, చాలా బాధపడ్డాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దని చెప్పి మనందరము కోరుకుందాము. మూవింగ్ ఆన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏవియేషన్ రిలేటెడ్ టాపిక్ పేరు గిమ్లీ గ్లైడర్. 1983లో కెనడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏవియేషన్ రిలేటెడ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఎయిర్ కెనడా ఫ్లైట్ 143లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒక పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 మాంట్రియాల్ నుంచి ఎడ్మింటన్ వెళ్ళే ఫ్లైట్ అది. సో మాంట్రియాల్ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 41,000 ఫీట్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత ఒక ఇంజన్ వర్క్ చేయడం ఆగిపోయింది. కాక్పిట్ క్రూ వచ్చేసి కెప్టెన్ బాబ్ పియర్సన్, ఫస్ట్ ఆఫీసర్ మొరైస్. వీళ్ళిద్దరూ షాక్ అయ్యారు ఒక ఇంజన్ పనిచేయడం ఆగిపోవడంతో. అయినా పర్లేదు, రెండో ఇంజన్తో మేనేజ్ చేసి ఫ్లైట్ ల్యాండ్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ దగ్గర ఏదైనా ఎయిర్పోర్ట్ ఉంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా అది బోయింగ్ 767 అనమాట ఫ్లైట్. అది ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో 2 ఇంజన్స్ ఉంటాయి. సో ఒక ఇంజన్ పనిచేయడం మానేసింది. సో కాక్పిట్ క్రూ అనుకున్నారు ఇంకో ఇంజన్తో మేనేజ్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దాం, ఎక్కడైనా దగ్గరున్న ఎయిర్పోర్ట్లో లేకపోతే ఏదైనా ఎయిర్ ఫీల్డ్లో ల్యాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ కొంచెం సేపటికి వాళ్ళు రియలైజ్ అయ్యారు సెకండ్ ఇంజన్ కూడా వర్క్ చేయడం ఆగిపోయింది. సో అప్పుడు వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బోయింగ్ 767 కానీ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో లాస్ట్ హోప్గా ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనే ప్రొపెల్లర్ ఒకటి డిప్లాయ్ అవుతుంది. అది డిప్లాయ్ అయినప్పుడు ఆ పెద్ద జెట్ని ఒక గ్లైడర్ లాగా కొంచెం సేపు గ్లైడ్ చేయొచ్చు అనమాట. సో అది లాస్ట్ హోప్ అనమాట. సో అది ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది డిప్లాయ్ అయింది ప్రొపెల్లర్. సో అదొక గ్లైడర్ లాగా పైలట్స్ గ్లైడ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫ్లైట్ని. లక్కీగా ఏమైందంటే బాబ్ పియర్సన్ ఇంతకుముందు గ్లైడర్ పైలట్గా పనిచేశాడు. సో గ్లైడర్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ తనకుంది. సో తను ఇంకా ఫస్ట్ ఆఫీసర్ కలిసి కష్టపడి ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా ఒక గ్లైడర్ లాగా ఎయిర్ కెనడా 143 ఫ్లైట్ని ఫ్లై చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కంటిన్యూస్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో టచ్లో ఉన్నారు. దగ్గరలో ఏదన్నా ఎయిర్ బేస్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ఫీల్డ్ కానీ ఏదన్నా ఉంటే అక్కడ ల్యాండ్ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే 2 ఇంజన్స్ పనిచేయడం మానేశాయో లోపల కాక్పిట్లో చాలా సిస్టమ్స్ పనిచేయడం మానేస్తాయి. సో వాళ్ళకి చాలా కష్టమైంది. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళ డెస్టినేషన్ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది ఉంది అని తెలుసుకోవడానికి చాలా కష్టమైంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మాన్యువల్గా ఫ్లై చేశారు ఎయిర్ క్రాఫ్ట్ని. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ దగ్గరలో ఒక ఎయిర్ బేస్ ఉంది, ఎయిర్ కెనడాకి సంబంధించిన ఎయిర్ బేస్ ఒకటి ఉంది. దాంట్లో బాబ్ పియర్సన్, కెప్టెన్ బాబ్ పియర్సన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు అదే ఎయిర్ బేస్లో. అది వచ్చేసి గిమ్లీలో ఉంది. సో తను వెంటనే రియలైజ్ అయ్యాడు గిమ్లీ ఎయిర్ బేస్లో ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు అని చెప్పి. సో అదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో కమ్యూనికేట్ చేశాడు. సో ఇద్దరు పైలట్స్ కలిసి స్లోగా ఫ్లైట్ని గిమ్లీ ఎయిర్ బేస్ వైపు డైవర్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఎయిర్ బేస్ అనేది ఇప్పుడు ఎయిర్ బేస్ లాగా లేదు, అదొక కార్ రేస్ ట్రాక్గా కన్వర్ట్ చేశారు దాన్ని. ఆ రన్వేని అదంతా ఒక కార్ రేసింగ్ ట్రాక్గా కన్వర్ట్ చేశారు. గిమ్లీ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ట్రాక్ లాగా కన్వర్ట్ అయ్యింది. సో వాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు ఇక్కడ ఎయిర్ బేస్ లేదు, అది రేస్ ట్రాక్ అని చెప్పి. సో ఆ టైంలో వాళ్ళు షాక్ అయ్యారు. కానీ సక్సెస్ఫుల్గా పొజిషన్లోకి తీసుకొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ని, అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని ట్విన్ ఇంజన్ బోయింగ్ 67 జెట్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక గ్లైడర్ లాగా ఫ్లై చేస్తూ ఒక పొజిషన్లోకి తీసుకొచ్చి కష్టపడి ఫ్లైట్ అనేది ల్యాండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మోటార్ స్పోర్ట్ రేసింగ్ జరుగుతుంది. అదే టైంలో చాలామంది ఫ్యామిలీస్, పిల్లలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి తెలియదు ఒక పెద్ద బోయింగ్ 767 ఫ్లైట్ రేస్ ట్రాక్ మీదకి వస్తుందని చెప్పి. ఎందుకంటే 2 ఇంజన్స్ షట్ అయినప్పుడు సౌండ్ అనేది రాదు, ప్లస్ అది ఒక గ్లైడర్ లాగా గ్లైడ్ చేసుకుంటూ తీసుకొచ్చారు ఇద్దరు పైలట్స్. సో అది ఫైనల్గా హార్డ్ ల్యాండింగ్ అయింది, నోస్ మీద ల్యాండ్ అయింది. సో చాలా హార్డ్ ల్యాండింగ్ అయింది. పైలట్స్ చాలా ట్రై చేశారు ఫ్లైట్ని ఆపడానికి, బ్రేక్స్ అప్లై చేశారు కానీ ఫ్లైట్ ఆగలేదు, ఆ స్పీడ్కి ఫ్లైట్ ఆగలేదు. సో లక్కీగా వాళ్ళకి ఆ రేస్ ట్రాక్ కావడంతో గార్డ్ రైల్ అనేది ఉంది. ఆ గార్డ్ రైల్ మీదకి ఆ ఫ్లైట్ని డైవర్ట్ చేయడంతో ఆ గార్డ్ రైల్ని తగిలి ఫ్రిక్షన్ ఏర్పడి ఫ్లైట్ మొత్తానికి ఆగింది.
ఆ ఫ్రిక్షన్ వల్ల స్లైట్గా మంటలు అనేవి ఏర్పడ్డాయి. వెంటనే అక్కడ రేస్ ట్రాక్లో పనిచేసే క్రూ వచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఆ ఫైర్ని డౌస్ చేశారు. సో ఇది అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఎందుకంటే బోయింగ్ 767 ఎయిర్ క్రాఫ్ట్, ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక గ్లైడర్ లాగా గ్లైడ్ చేస్తూ సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు ఇద్దరు పైలట్స్ వితౌట్ ఎనీ క్యాజువల్టీస్. ఎవరు ప్రాణాలు కోల్పోలేదు ఈ ఇన్సిడెంట్లో. కొంతమందికి ఇంజురీస్ అయినాయి. ఆ ఇంజురీస్ కూడా వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత దిగేటప్పుడు త్రూ స్లైడ్స్ దిగారు. ఆ స్లైడ్స్ దిగేటప్పుడు కొన్ని మైనర్ ఇంజురీస్ అయినాయి. టోటల్ 61 ప్యాసింజర్స్, 8 క్రూ మెంబర్స్ ఉన్నారు. టోటల్ 69 ఆక్యుపెంట్స్ ఉన్నారు ఆ ఫ్లైట్లో. ఎవరికి ఏం కాలేదు, మైనర్ ఇంజురీస్ తోటి బయటపడ్డారు. తర్వాత చాలామంది పైలట్స్ని ప్రేజ్ చేశారు. వాళ్ళ బ్రేవరీని, వాళ్ళు సిచ్యువేషన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారని చెప్పి ప్రేజ్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ పైలట్స్ ఇద్దరిని డిమోట్ చేశారు. ఎందుకు అంటే అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఫ్యూయల్ అనేది ఎందుకు అయిపోయింది అని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మెయిన్గా ఫ్యూయల్ అనేది సరిపడిన ఫ్యూయల్ ఫ్లైట్లో లేదు. ఎందుకు అంటే కిలోగ్రామ్స్ టు పౌండ్స్, పౌండ్స్ టు కిలోగ్రామ్స్ కన్వర్జన్లో తప్పు జరిగింది. సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదు. గ్రౌండ్ క్రూ క్యాలిక్యులేట్ చేయలేదు సరిగ్గా, పైన కాక్పిట్ క్రూ మానిటర్ చేయలేదు. ఆ కన్వర్జన్స్లో ప్రాబ్లం అవ్వడంతో వాళ్ళు సరిపడిన ఫ్యూయల్ నింపుకోలేదు. వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే ఎంత ఫ్యూయల్ అయితే అవసరమో అంత ఫ్యూయల్ వాళ్ళు నింపుకోలేదు. దానివల్ల ఆ కన్వర్జన్ ప్రాబ్లం వల్ల సరిపోయినంత ఫ్యూయల్ లేకపోవడంతో 2 ఇంజన్స్ షట్ అయిపోయినాయి ఫ్యూయల్ లేక. సో అందుకే ఆ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. సో చాలామంది క్రిటిసైజ్ చేశారు. సో ఇద్దరు పైలట్స్ అపీల్ చేసుకున్నారు. వాళ్ళని డిమోట్ చేశారు కదా, ఆ డిమోట్ అనేది లేకుండా చేయమని అపీల్ చేసుకున్నారు. సో వాళ్ళ అపీల్ గెలిచారు. వాళ్ళని మళ్ళా జాబ్లోకి తీసుకున్నారు. సో అప్పట్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఎందుకంటే అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని జస్ట్ గ్లైడ్ చేస్తూ సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. దగ్గర 17 minutes వితౌట్ ఫ్యూయల్ ఆ ఫ్లైట్ని వాళ్ళు ఫ్లై చేశారు. సో ఇలాంటి సినారియోనే చాలామంది పైలట్స్కి సిమ్యులేటర్లో క్రియేట్ చేసి ఇచ్చారు, ల్యాండ్ చేయమన్నారు. కానీ సిమ్యులేటర్లో కూడా ఎవరు ల్యాండ్ చేయలేకపోయారు. అట్లాంటిది ఇద్దరు పైలట్స్ ఒక రియల్ ఎయిర్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా గ్లైడ్ చేస్తూ ల్యాండ్ చేశారు. సో ఇది అప్పట్లో పెద్ద సెన్సేషన్. వీళ్ళిద్దరికీ అవుట్ స్టాండింగ్ ఎయిర్ మ్యాన్ షిప్ అవార్డు కూడా ఇచ్చారు. ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 బోయింగ్ 767, ఈ ఫ్లైట్ని మళ్ళీ రిపేర్ చేశారు. 2008 వరకు ఇది సర్వీస్లో ఉంది, తర్వాత రిటైర్ అయింది. సో ఈ ఫ్లైట్ బోయింగ్ 767 ఎయిర్ కెనడా 143 ఫ్లైట్ని గిమ్లీ అనే ప్రాంతంలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు కాబట్టి, ఒక గ్లైడర్ లాగా ల్యాండ్ చేశారు కాబట్టి ఈ ఫ్లైట్కి గిమ్లీ గ్లైడర్ అనే నిక్నేమ్ వచ్చింది. సో మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిర్ ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే. ఎయిర్ ఇండియా క్రాష్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకి చాలా బాధేస్తుంది, షాక్ అవుతాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దని చెప్పి మనందరము కోరుకుందాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో. థ్యాంక్ యూ.